విద్య అనేది చీకటి తెరలను చేర్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు. విపర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టు పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడారు. విద్య ఊహించని విజ్ఞానాన్ని, సాధన సత్ఫలితాలనిచ్చే నైపుణ్యాన్ని అందిస్తుందన్నారు. ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి, ధైర్యం చదువుతోనే సాధ్యమన్నారు. ఇన్ఛార్జ్ డిటిసిఆర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఆర్టీఓ ఎం బుచ్చిరాజు, సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలు అందించే జర్నలిస్ట్ పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారన్నారు. అనంతరం 75 మంది బాలలకు పరీక్షా పరికరాలు అందించారు. విపర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి శ్రీనివాస జగన్మోహన్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్, కొనతాల శ్రీనివాస్, ఈశ్వర్, ప్రకాష్, సతీష్, పెద్ద ఎత్తున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాలాజీ, వంశీ, కల్పన, లావణ్య, దాక్షాయిని, యామలత, నాయుడు, నాగరాజు. 1986 నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి మా స్కూల్లో నైట్ క్లాసెస్ అని పెట్టారు. ఇప్పుడు అని అంటే చైతన్యాలన్నీ వచ్చాయి కాబట్టి తెలియదు. సో కాబట్టి సింగిల్ రూమ్ ఉన్నటువంటి లైబ్రరీ ఉండేది. 7th క్లాస్ నుంచి నేను లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అక్కడే నేను మహాభారతం, రామాయణం, సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బుక్స్ ఉండేవి. అంటే ఇలాంటి పెద్దలలో ఎవరో ఒకరు పెట్టి ఉంటారు దాన్ని, నాకు ఇప్పుడు గుర్తులేదు. అది సింగిల్ రూమ్ లైబ్రరీ మాత్రమే ఉంటుంది. సో పుస్తకాలు చదవండి, నిఘంటువులు చదవండి. 10th క్లాస్ లోపే మీరు ఎంత చదవాలో అంత చదవాల్సిన అవసరం ఉంటుంది. భౌగోళికంగా తెలుసుకోండి, టాపర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు. ఎందుకనంటే వారు పడ్డ కష్టంతో మీరు ఈ లెవెల్ వరకు రాగలుగుతారు. వారు తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా సరే, పర్టికులర్లీ మీ కన్న తల్లి మాత్రం వీరు అంతా పర్టికులర్లీ వీళ్ళు ఉన్నటువంటి జాబ్లో ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత డబ్బులు తీసుకొస్తారో కూడా తెలియదు. ఏది బయటకి రాకుండా మీ అమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టుకునేసేసి పెంచుకుంటుంది. సో కాబట్టి కన్న తల్లిదండ్రులకి, గురువులకి గౌరవిస్తూ మీరు అలాగే చదువుకుంటూ విద్యలో రాణించండి. విద్యలో వచ్చినప్పుడు మాత్రమే మనకి గౌరవం ఉంటుంది. ఈరోజు నన్ను శ్రీనిబాబు గారు కానీ మీరందరూ కానీ చూస్తున్నది నేను నేర్చుకున్నటువంటి సంస్కారం కావచ్చు, దాన్ని క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాను. నేను 25 సంవత్సరాలు ఇప్పుడు కేజీహెచ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క పైస కూడా తీసుకోలేదనే చేసి అంత గుండె ధైర్యం కావాలి మనకి. మనం గవర్నమెంట్ ఇస్తుంది మనకి డబ్బులు కావాలంటే క్లినిక్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ రకంగా సంపాదించుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్ దగ్గర మనం తీసుకోకూడదు. అది ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టుకునేసేసి మేము ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. సో కాబట్టి అందరికీ పిల్లలకి నేను తెలియజేసేది ఏంటంటే కష్టపడండి, మీరు రాణిస్తారు. మీ యొక్క రాణింపే ఆ తల్లిదండ్రులకి చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈనాటి కార్యక్రమానికి ఆద్యులు జపించేసిన పాత్రికేయులు మరియు చిన్నారులు, పిల్లల తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అయిపోగానే రావడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ రాకపోయినట్టు ఇంత మంచి కార్యక్రమాన్ని మిస్ అయి ఉండేవాడిని. ఇంతమందిని కలవడం కూడా నాకు అదృష్టంగా భావిస్తాను. నేను కూడా విశాఖపట్నం
శ్రీకాకుళం, విజయనగరంలో నా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రశాంతమైన మాధవదారి ప్రాంతంలోనే స్థిరపడ్డాం మా నాన్నగారితో. మా ఆఫీస్ కూడా మాధవదారిలోనే ఉంది. మీ పాత్రికేయ మిత్రులు కూడా ఉదయం పలకరింపుగా అందరూ కలుస్తుంటాం. అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. లోకల్ అందరూ కూడా పాత్రికేయులు కూడా మా యొక్క కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలకు చేరువే విధంగా గళాన్ని వాళ్ళ ద్వారానే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామని వాళ్ళ ద్వారా తెలియజేస్తుంటాం. ముఖ్యంగా చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారుఢ్యం, మానసిక మనోబలం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునుముందు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని మా రవాణా సెక్టర్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చక్కటి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గంటల శ్రీని గారికి మరి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున నమస్సుమాంజలు. చాలా చక్కటి కార్యక్రమం. పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మంచి రిపోర్ట్తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విజేఎఫ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కూడా ఉపకార వేతనాలు అందిస్తాం. అలాగే ఈరోజు ఈ కిట్లు అందించాం. మీరు ఒకటే గుర్తించుకోవాలి, ఇంతకాలం బట్టి మేము వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా నేను కానీ, ఉపాధ్యక్షులుగా నాగరాజు గారు కానీ, వీళ్ళు మేమందరం కూడా ఇన్ని కార్యక్రమాలు చేసామంటే మేము ఎన్నికల్లోనే కాదు, మిగతా అప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం. కష్టం అంటే ఉంటాం, ఆసుపత్రి అంటే ఉంటాం, కోవిడ్ అంటే ఉంటాం, నిరంతరం కూడా సేవలు అందిస్తాం స్వార్థం లేకుండా. అలా కాబట్టే మేము ఇన్నిసార్లు విజయం సాధించి మీ అందరి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఏమి ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా మీకు ఏది ఉండదు, లేని లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పించే ఎప్పుడు కూడా నిరంతరం కూడా మిమ్మల్ని అనేక కార్యక్రమాల్లో ఉంచుతున్నాం. మళ్ళీ రేపు 28న మన ఉగాది సంబరాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఇంకొక కార్యక్రమం ఉంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా పూర్వం 4,000 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు మనిషికి 10,000 ఇస్తున్నాను నేను వెళ్ళి. ఎవరికైనా సరే, ఎవరికి ఎంత బాగోపోయినా అందరూ జెన్యూన్గా ఉంటే వెళ్ళి 10,000 అందిస్తున్నాం. మన గాజువాక కృష్ణశ్రీకి ఇచ్చాం, అలాగే అటు మధురవాడ ఇచ్చాం. ఇటు ఇంక విశాఖపట్నం చుట్టుపక్కల ఎక్కడ వరకు బాగోపోయినా మనిషికి 10,000 రూపాయలు వెళ్ళి అందిస్తున్నాను నేను సొంతంగా, యూనియన్లకు అతీతంగా, మీ కుటుంబ సభ్యుడి మాదిరిగా. అలాగే మీకు ఏ అవసరం వచ్చినా అన్నదండగా ఉంటాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి రాంబాబు గారు రావడం, ఉదయం వెళ్ళి ఒక ఆర్డరే బాబు సాయంత్రం 6 పగలు వచ్చేయండి అన్నాం. ఆయన అటు ఇటు చూసి ఆ ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్ చేసుకుని వచ్చారు. మరి అలాగే వాళ్ళిద్దరిని మన రవాణా శాఖ వాళ్ళిద్దరిని కూడా ఆఫీసర్లు గిల్లి ప్రకాష్ గారి పాపం దగ్గర ఉండి తీసుకొచ్చి వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళు రావడం కూడా మన పిల్లలకి ప్రోత్సాహం అన్నమాట. ఇందులో ఏది కూడా పెద్ద కార్యక్రమం కానప్పటికీ కూడా ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోతాయి. కిలిప్రకాష్ కుమారుడు లక్ష్మీనారాయణ ద్వారా ఐఏఎస్ ఏ రోజైనా టాపర్ అవుతాడు, ఐఏఎస్గా మన దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది. మన ఆంధ్రబాబు కృష్ణమూర్తి గారు అబ్బాయి క్లాస్కే ఫస్ట్ వచ్చాడు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ క్లాస్కే ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది. మరి కష్టపడి అందరూ డబ్బులు ఇచ్చుకుంటారు సీట్లు. ప్రకాష్ ఓన్లీ 2 lakhs ఫీజు కడుతున్నాడు అంతే, గవర్నమెంట్ సీటు. అంటే ఎంత చదవబట్టి ఎలాగ వస్తారు. మన జర్నలిస్టుల పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అమెరికాలో కూడా మన జర్నలిస్టుల పిల్లలు అగ్రగామిగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు మన పిల్లలు అక్కడ అత్యుత్తమ రంగాల్లో ఉన్నారంటే జర్నలిస్టుల పిల్లలు బాగా చదువుతారు. జర్నలిస్టులు పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం కూడా ఎందుకు బిజీగా ఉంటాం, సమాజం కోసమే బిజీగా ఉంటాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే రాత్రి 11 వరకు కూడా ఎన్ని వార్తలు ఎటువంటి డాక్టర్ గారికి చేసింది అన్నింటికి కూడా మనం ప్రోత్సాహం అందించాలి. రాత్రి స్టేట్ వైడ్గా మా వార్త ఇస్తే డాక్టర్ గారి పేపర్ రాగానే అర్ధరాత్రి ఎదిగేసాం వచ్చిందా లేదని అలా అందరూ వైభవంగా పెట్టారు. అంటే కృషి. డాక్టర్ గారు కూడా ఇప్పుడు ఒక వైద్య బృందం ఒక పేషెంట్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 4 రోజులు ఆయన కాపాడుకుంటూ వచ్చారు. అది తేడా కొడితే మళ్ళీ లివర్ సక్సెస్ అయితే అందరూ కెరీర్లో వేసుకుంటారు ఒక రోజు మీద. తేడా వస్తే పలానా హాస్పిటల్ ఇలా జరిగింది అంటారు. కాబట్టి ఏదైనా సరే మంచి కార్యక్రమం సంకల్పించారు. జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ మంచి కార్యక్రమం ఉంటే అక్కడ ఫస్ట్ మేము ఉంటాం. అలాగే అన్ని కార్యక్రమాలకి మనోడు నారాజపట్నం గారు చక్కని ప్లానింగ్ ఇస్తారు. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఒకరికొకరు మనం ప్రోత్సహించుకోకపోతే కష్టం. అలాగే మనం కష్ట సుఖాల్లో కూడా ఉండాలి. పరీక్షలు రాయండి. ఉన్నత విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలు. నేను 3వ పీజీ చేస్తున్నాను. ఏప్రిల్ 15 లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. నాకు 3వ పీజీ అయిపోద్ది. సైకాలజీ చేశాను, ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఏ తెలుగు చేస్తున్నాను. మళ్ళీ అక్కడే ఎంఏ తెలుగు పిహెచ్డీ జాయిన్ అవుతాను అయిపోతే.
అర్థమైందా? చదువు మన వెనకాల వచ్చే చదివే. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఉండవు. డబ్బులు ఇస్తే డబ్బులు ఉండొచ్చు కానీ ఉపయోగపడకపోవచ్చు. కానీ విద్య ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈరోజు వైజాగే నెంబర్ 1 కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, మంచి మార్కులు సాధించండి, బాగా అగ్రగామిగా నిలవండి. మన రాంబాబు గారిని, ఈ రవాణా శాఖ కమిషనర్ గారిని, ఇటువంటి ఆఫీసర్లను ఆదర్శంగా తీసుకోండి. ఈరోజు అత్యుత్తమంగా మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబడాలంటే పిల్లలే ముఖ్యం. అలాగే పిల్లలకు తల్లిదండ్రులు ముఖ్యం. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులు ముఖ్యం. వాళ్ళందరినీ మనం చూసుకుంటూనే ముందుకెళ్ళాలి. సాయంత్రం సమయంలో కూడా మరి జర్నలిస్టులు బిజీగా ఉంటారు, అందరూ ఆఫీసులకు వెళ్ళాలి. ఈ టైంలో కూడా పెద్ద మొత్తంలో హాజరైనప్పుడు గయేజ్ గారు బరువుతో వెళ్ళిపోతున్నాయి. నువ్వు టీవీ కదా అప్పుడు వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి. మనం ఎప్పటిలాగానే ప్రోత్సాహాలు ఇచ్చి చేద్దాం. అలాగే ఉగాది సంబరాలకు అందరూ కూడా